నా పేరు కుమారస్వామి, గద్ద కుమారస్వామి, కొప్పూరు గ్రామం, పీదర్పల్లి మండలం. నేను రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి. ఎందుకనంటే ఈరోజు 10 సంవత్సరాలలో తెలంగాణ కొరకు మేము సావు నొట్టె తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. ఎందుకనంటే పచ్చని తెలంగాణను పాడు చేసింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. హైడ్రా పెట్టిండు ఆగం చేసిండు. అదేవిధంగా అనేకమైన కరెంటు బిల్లులు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ కరెంటు మోటార్లు కూడా కాలిపోయినాయి, చాలామంది కాలిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. ఇవాళ నాది 10 ఎకరాల పొలం ఎండిపోయింది. అది ఇక్కడనే కరెంటే లేదు. కరెంటు లేక ఇంకొకటి కూడా ఎక్కడంటే ఈ దేవదల మాధవరావు నేను లొల్లి పెట్టి కూడా ఇది ఇప్పుడు ధర్మసాగర్ నుండి నీళ్ళ కొరకు లొల్లి పోతే మా మీద కేసులు పెట్టి నీళ్ళు రాలేదు. ఈయన 24 గంటలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆరే. వీళ్ళు కాంగ్రెస్ పాలన ఎప్పుడూ కరువే. ఈ 100 ఏళ్ల చరిత్రలో అనేకమైన 7 గంటలు 3 గంటలు అని ఇచ్చి రాత్రి పాములు కుట్టి ఊరేసుకొని చచ్చిపోయారు. చాలామంది కరెంటు షాట్లతో చచ్చిపోయారు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే లేవు. అప్పుడు ఏంటంటే ఒక ఎకరానికి ₹1 కోటి వచ్చేది. ఈరోజు 20 గుంటలు అమ్మితే కూడా కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు 20 గుంటలు అమ్మితే పెళ్ళి అయిపోయేది, పెళ్ళి అయ్యేది. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోయేది. ఇప్పుడు ఖర్చులు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎకరం భూమి ఇచ్చినా కానీ ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటలేరు. పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. ఈరోజు వాస్తవంగా తులం బంగారం అన్నారు, 24 గంటల కరెంట్ అని అన్నారు. అది కరెంట్ ఇవ్వడం లేదు. నీళ్ళు తాగునీరు సాగునీరు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆర్. మన వడ్లు మొలకొచ్చేది ఎక్కడెక్కడ మొలకలు ఏంటంటే ఇడిచిపెట్టిన వడ్ల మొలకొచ్చే బండల మీదనే ఉండేది. అట్లా మిగిలిపడ్డ పచ్చని తెలంగాణను ఇలా పాడు చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇంకా 3 సంవత్సరాలు ఎప్పుడు గడవాలని ప్రజలు ఆలోచిస్తారు, చాలా బాధపడతారు. వాళ్ళు రేపు సభ అన్నదంటే వీళ్ళు 10 లక్షల మంది అన్నారు కానీ ఇంకా దానికన్నా రెట్టింపు వస్తారు. ఇది అంతా సరిపోదు. ఇప్పటికే బ్లాక్ అయింది. ఇప్పుడు ముల్కనూరులో ఆల్రెడీ బ్లాక్ అయిందట. చాలా మంది వస్తారు, రాళ్ళని నడిచేస్తారు యువకులంతా అక్కడి నుండి. ఈ సభను చూసి వాళ్ళ యొక్క గుండెలు ఇప్పటికే వణుకుపుచ్చుకున్నారు. వాళ్ళు దుప్పట్లు కప్పుకొని ఇంట్లో వండే అవకాశం వస్తుంది. 3 సంవత్సరాలు కాదు, 3 రోజులు కూడా ఉంటాడో తెలియదు. దీంతో అందరూ కూడా గుణపాఠం నేర్చుకుంటారు. ప్రజలు ఏంటంటే 6 గ్యారంటీలు మరి ఉచితంగా ఇవన్నీ చెప్పిండ్రు. ఇది పొరపాటు చేసిండు. ముఖ్యమంత్రి పద్ధతిలో లేడు. ఆయన చిల్లర మాటలు మాట్లాడుతూ మా ముఖ్యమంత్రిని ఎందుకు అన్నాడు? వారి వీరి అని మాటలు మాట్లాడిండు. ఆయన మా రైతును గిట్లా పొలాలు ఎండబెట్టిండు. ఎవరన్నా ఏ రైతును కూడా ఎండబెట్టలేదు. రైతు ఉంటేనే 5 ఏళ్ళు లోపలికి పోతాయి. చాలా మోసం చేసారు. ఇది కరెక్ట్ కాదు. ఏ కేసీఆర్ ఏం చేయడు, ఆయన ఏం బీకెటోడు కాదు, ఏం చేసేటోడు కాదు. మేము కేసీఆర్ ఏంటో మేము 13 నెల 13 రోజులు జైలుకు పోయి తెలంగాణ తెచ్చిన వ్యక్తులను సింగరేణిలో కూడా పోరాటం చేసి తెచ్చినాం. కాకపోతే ఆయన ఏం తెచ్చిండు? తొక్కదు ఏం తెలియ. తెలంగాణ అన్నాడు ఇవాళ కూడా అసెంబ్లీలో తెలంగాణ అంటలేడు. ఇంకా ఆయన మా తెలంగాణ కానే కాడు. అది అట్లా అనిపిస్తుంది, మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఏదో దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని గౌరవం కాపాడుకోవాలి. గౌరవం కాపాడలేదు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఇవ్వలే. 12 మంది చచ్చిపోయారు. ఎందుకంటే మీ లొల్లి పెట్టదు. నువ్వు ఇస్తావా? నువ్వు వాటర్ బాటిల్ ఇవ్వండి ఇస్తావు. నువ్వు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడిస్తావు. నువ్వు ఏంది మేము కొట్లాడ పెట్టుకొని 12 మంది చచ్చిపోయారు. నువ్వు ఇస్తే అయిపోవు కదా. నీ ఎన్నడూ అయ్యానంటే తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నావు, ఇచ్చిర్రా? మేము కొట్లాడితే వచ్చిన తెలంగాణ వాళ్ళు ఇచ్చుడు ఏం లేదు. మెడల్ వంచి తెచ్చుకున్నాం. ఆల్రెడీ కేసీఆర్ దాన్ని తెలంగాణ కొరకు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు ఆయన తెచ్చిండు. ఆల్రెడీ ఇక్కడ పచ్చగైన తెలంగాణ పాడు చేసిన వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. తెలంగాణ గాంధీ అన్న